పూరా లోకల్ 2029లో రెండోసారి ఏర్పడబోయే ప్రభుత్వంలో ఈ రోజు పార్టీ పదవులు ఉన్న వాళ్ళకి చాలా మందికి అవకాశాలు వస్తాయి. డీలిమిటేషన్ జరగబోతుంది, సీట్లు పెరగబోతున్నాయి, మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయి, మా ఆడబిడ్డల అవకాశాలు పెరగబోతున్నాయి, జమిలీ ఎలక్షన్లు కూడా తెస్తామని చెప్తున్నారు. ఇవన్నీ రాజకీయ అవకాశాలను పెంచుతాయి. మరి ఆ సమయానికి మీరు రెడీగా ఉండాలి. మీరు సమయం వచ్చినప్పుడు మీరు సిద్ధంగా లేకపోతే బట్టలు డ్రై క్లీన్లో ఉన్న ఇస్త్రీ బట్టలు తెచ్చుకుంటామని అటే పోయినంటే బీఫామ్ మీ దగ్గరికి రాదు. మీరు ప్రజల దగ్గర ఉండండి, ప్రజల సంక్షేమం కోసం పనిచేయండి, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కాండి. తప్పకుండా ఈ పార్టీ ఈ ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తుంది. మీరందరూ కూడా మాతో నడవాలి. ఇంతకుముందు పిఎస్సిలో మహేష్ గౌడ్ గారు ఒక మాట చెప్పింది, ఈ 18 నెలల పరిపాలన ఒక గోల్డెన్ పీరియడ్ అని. ఈ గోల్డెన్ పీరియడ్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి. పనిలో మేము నిమగ్నమైనం. ప్రసార సాధనాలు మనకు కొన్ని సహకరిస్తే కొన్ని సహకరించవు. కానీ ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా మీరే పని చేయాలి. గ్రామాలలో ప్రభుత్వం చేస్తున్న పనులను చర్చకు పెట్టండి. 10 సంవత్సరాల వాళ్ళ పరిపాలనను 18 నెలల మన పరిపాలనను అంచనా వేయమను. మీరు సవాల్ చేయండి సూటిగా, మీరు లెక్కలు తీసుకోండి, లెక్కలతో మనం జవాబిద్దాం. ఏ విషయంలో అయినా సరే, విద్య కానీ, వైద్యం కానీ, రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, లేకపోతే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కానీ, మహిళలకు 0% వడ్డీ కానీ, ఏ విషయమైనా సరే 10 సంవత్సరాలలో వాళ్ళు ఏం చేసిండ్రు, 18 నెలల్లో మనమేం చేసినామో లెక్కలు చెప్పి ప్రజల్ని ఒప్పించి రాబోయే రోజుల్లో పార్టీ నిర్మాణంని ముందుకు తీసుకువెళ్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. మరొక్కసారి నూతనంగా బాధ్యతలు చేపట్టిన వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ధన్యవాదాలు మిత్రులారా.